హైదరాబాద్లో అతిపెద్ద రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను చెప్పుకోవచ్చు. అయితే ప్రయాణికులు ఎక్కడికి రాకపోకలు సాగించాలన్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కే వెళ్లాల్సి వస్తుంది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొన్ని నిర్మాణ పనులు ప్రారంభించినందుకు గాను పలు రైళ్ల రాకపోకలు కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నారు. అయితే రైల్వే ప్రయాణాల్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారికి చర్లపల్లి టెర్మినల్ రైల్వే శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇది వినియోగంలోకి వచ్చిన తర్వాత 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్మెంట్ పనులు కొనసాగుతున్న దృష్ట్యా కూడా ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి టెర్మినల్ను వినియోగంలోకి తేవాలని నిర్ణయించినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే శాఖ సుమారు 430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యాధునిక సదుపాయాలతో 6 లైన్లతో స్టేషన్ను విస్తరించారు. ఇక రైళ్లను శుభ్రం చేసేందుకు, నిలిపి ఉంచేందుకు వీలుగా ఫిట్ లైన్ను ఏర్పాటు చేశారు. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే పలు రైళ్లు సికింద్రాబాద్ వెళ్లకుండా ఇక్కడి నుంచే నడుస్తాయి. ఇక్కడి నుంచి ప్రతిరోజు 60,000 మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక కాజ్పేట్ నుంచి సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్ల మీదుగా వెళ్లే ముంబై భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్, మచిలీపట్నం షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్, కాకినాడ షిరిడి ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచే నడిపించే అవకాశం ఉంది. అలాగే బీదర్ నుంచి మచిలీపట్నం వరకు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాకినాడ లింగంపల్లి మధ్య నడిచే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాజుపేట హడాప్సర్ అంటే పూణే ట్రై వీక్లీ, లింగంపల్లి కాకినాడ మధ్య నడిచే కోకనాడ ట్రై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, టాటానగర్ నుంచి యశ్వంత్పూర్ వరకు నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్, షాలీమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ఇక జమ్మూ తావి తిరుపతి మధ్య నడిపే హంసాఫర్ వీక్లీ, గోర్ఖాపూర్ నుంచి వచ్చే యశ్వంతపూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, నిజాముద్దీన్ ఢిల్లీ బెంగళూరు సిటీ మధ్య నడిచే రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లను కూడా చర్లపల్లి నుంచి నడిపించే ప్రతిపాదనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఎంఎంటీఎస్ 2వ దశలో భాగంగా నిర్మించిన మౌలాలి సనత్ నగర్ మార్గం ఇప్పటికే పూర్తయింది. ఈ రూట్లో ప్రస్తుతం గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభించిన అనంతరం ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ఈ రూట్లో నడిపించే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి మీదుగా ముంబై, ఢిల్లీ వైపు రాకపోకలు సాగించే రైళ్లు సికింద్రాబాద్కు వెళ్లకుండా చర్లపల్లి నుంచి మౌలాలి సనత్ నగర్, లింగంపల్లి మీదుగా నడుస్తాయి. ఇకపోతే చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందుకు గాను 1.86 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ వినియోగంలో ఉన్న 10 ప్లాట్ఫామ్లపై ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని రైళ్లను నగర శివార్లలోనే నిలిపివేయాల్సి వస్తుంది. దీంతో ఉదయం వేళల్లో స్టేషన్కు రావాల్సిన రైళ్లు సకాలంలో చేరుకోవడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సిటీ శివార్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. చర్లపల్లి ప్రారంభమైతే సిగ్నల్ కోసం ఇలా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా చర్లపల్లి నుంచే రాకపోకలు సాగించవచ్చు. అలాగే కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.